ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనము 2వ లైను. మిమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఇది ఎవరు చెప్తున్న మాట? దేవుడు చెప్తున్న మాట. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఏ సమస్య అయితే శత్రువుగా ఉందో, ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఎవరి ద్వారా ఇబ్బంది పడుతున్నావో, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకైనా నీకైనా దేవుడు చెప్తున్న మాట, మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఆయన ఏం చేస్తాడంట? సిగ్గుపరుస్తాడంట. ఇక అది ఎలా ఉంటుందంటే మన మాటల్లో చెప్పలేము. ఆయన కోపము నిమిషము, దయ ఆయుష్కాలము. ఆయన బిడ్డలైన వారిని ముట్టుకుంటే కనుగుడ్డు ముట్టుకున్నట్టే. మమ్మును ద్వేషించు వారిని, నీకు తెలిసి తెలియని శత్రువులు, నీతో నటిస్తూ ప్రేమగా మాట్లాడుతూ వారి యొక్క పైరూపాన్ని చూస్తావు, వారి అంతరంగాన్ని చూడలేము నువ్వైనా నేనైనా. అది ఎవరైనా కావచ్చు, మనుషులే కావచ్చు, శత్రువే కావచ్చు, ఏదైనా కావచ్చు. ద్వేషించే వారిని దేవుడు సిగ్గుపరిచే దేవుడుగా ఉన్నాడు. మరి దేవుడిని నమ్ముకొని ఆయన నామంలో వెలుగొందుతూ, ఆయన నామమును పూజిస్తూ, ఆయన పాదాల చెంత చేరి దీనులమై తగ్గించుకొని ఆయన మన కుటుంబాలకు ఆయనే సర్వాధికారం కలిగి ఆయన చేతులకి క్రింద ఉన్నవారికి దేవుడు చెప్తున్న మాట, ద్వేషించే వారిని ఏం చేస్తాడంట? ఆయన సిగ్గుపరిచే దేవుడు అంట. అది ఏ రకంగా వస్తుందో సిగ్గు, ఇక అది భయంకరంగా ఉంటుందన్నమాట. అయితే మనకు తెలీదు ఎవరు ద్వేషిస్తున్నారో, ఎవరు ప్రేమిస్తున్నారో తెలీదు. మంచిగా మాట్లాడితే నిజం అనుకుంటాం, కోప్పడితే చెడు అనుకుంటాం. ఈ రెండు అభిప్రాయాలు తప్పు, కానీ నిజాలు దేవుడికి తెలుసు, మనకు తెలియదు. మనం మనుషులం, ఆయన దేవుడు ద్వేషించే వారిని సిగ్గుపరిచే దేవుడు. మరి మన యొక్క భారము, మన యొక్క చింత అంతా ఆయన మీద వేస్తే ఆయన కృప చూపి మనల్ని ఏం చేస్తాడు? ఎంతగానో క్షేమంగా, మేలుతో, ఆశీర్వాదాలతో నింపే దేవుడుగా ఉన్నాడు. శత్రువు చూస్తుంది ఏమవుతుందా, పరిస్థితి ఏమవుతుందా అని. మనం చెప్పుకున్నాము, గగనం చీల్చుకొని ఆయన వచ్చే దేవుడు, శత్రువులకు అపజయం కలిగజేసే దేవుడు. ఆయన బిడ్డలైన వారికి అపజయం కలగాలని శత్రువు ఎంతగానో చూస్తూ ఉంటుంది. ఏదో రకంగా క్రియ రూపంలో అది పనిచేస్తూ ఉంటుంది. అయితే దాని క్రియలను, దాన్ని దేవుడు కొట్టివేసే దేవుడుగా ఉన్నాడు. దాని యొక్క తలంపులు, దాని యొక్క ఆలోచనలు, దాని క్రియలు ఏ మాత్రం మన దరిదాపుకు రావు. ఎందుకంటే ఆలోచనలు, క్రియలను ఆయన అణిచే దేవుడు. శత్రువు యొక్క క్రియలను అణిచే దేవుడు ఆయన. ద్వేషించే వారిని సిగ్గుపరిచే దేవుడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఎవరి చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఎవరి చేత నువ్వు ఎంతగానో విసిగిపోతున్నావో, నువ్వు ఎంతగా బాధపడుతున్నావో, దేవుడు నేను చూస్తున్నాడు. సిగ్గుపరిచే దేవుడు ఆయన కాబట్టి, ఆయన నీడను ఆశ్రయించి ఆయన చేతుల క్రింద ఉన్నావు కాబట్టి ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపో. ఇంకా ఆయన యొక్క పాదాల చెంత, ఇంకా ఆయన పాదాల చెంత చేరితే ఇంకా నీకు ఆశీర్వాదం, ఇంకా మేలు. నువ్వు ఎంతగా దేవుని పట్టుకుంటావో శత్రువు అంతగా విజృంభిస్తుంది. విజృంభించి ఏమవుతుంది? అది అణగారిపోతుంది. నిన్ను దేవుడే ఇచ్చేస్తాడు. దేవుని వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ బిడ్డలైన వారిని ద్వేషించే వారిని సిగ్గుపరిచే దేవుడువా తండ్రి, నీకు ఎన్నో వందనాలు ప్రభా. ఏ సమస్య అయితే తండ్రి, ఏ యొక్క క్రియ, ఏ యొక్క ప్రభా, దేని చేత ప్రభా ఇబ్బంది పడుతూ, ద్వేషింపబడుతూ, హేళన చేయబడుతూ తండ్రి వెలివేయబడుతున్నాము, సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా తండ్రి నాయన. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎరిగిన దేవుడివి. ద్వేషించే వారిని సిగ్గుపరిచే దేవుడు ఉన్నావయ్యా. నీ బిడ్డలైన వారిని ఎంతగానో ప్రేమిస్తూ, నడిపిస్తూ, కనుపాపలో భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నా. సాతానికి అపజయం ఇచ్చి, నీ బిడ్డలైన వారికి విజయం ఇచ్చి తండ్రి మేలుతో, క్షేమంతో, ఆశీర్వాదాలతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.